హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి అనాలిసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో నిన్నటి వీడియో అయితే మనం నిన్నటి అనాలిసిస్ వీడియో నాకు తెలిసి మీరు చాలా తక్కువ మందే చూశారు. సో దానికి ఎక్కువ వ్యూస్ అయితే ఏం రాలేదు. సో కొంచెం రెగ్యులర్గానే వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో మీరు కూడా కొంచెం వీడియోస్ని చూడండి, వ్యూస్ని పెంచండి. అండ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మనం మెయిన్గా టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం నిఫ్టీకి సంబంధించి డిస్కషన్ అయితే మనం చేద్దాము. సో నిన్నటి వీడియోలో మనం ఏమనుకున్నామంటే మార్కెట్ ఇక్కడికి ఎండ్ అనేది అయిపోయింది, బాటమ్ ఫామ్ చేసి ఇక్కడ నుంచి మార్కెట్ అప్సైడ్కి వెళ్తుందని చెప్పేసి అనుకున్నాము. కానీ ఇంకా మనకి ఇక్కడ ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అనుకున్నాము. కానీ ఇక్కడ నుంచి మనకి మోర్ పాసిబిలిటీ మనకి మార్కెట్ అప్సైడ్కి వెళ్ళడానికి ఉంది అని చెప్పేసి కూడా అనుకున్నాము. మనకి ఫస్ట్ రివర్సల్ ఈ లెవెల్స్లో వస్తుందని చెప్పేసి అనుకున్నాము. 21,897 నుంచి 21,957. సో మార్కెట్ ఇనిషియల్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అయ్యి మనకి ప్రీవియస్గా ఏదైతే మనకి హై ఉందో ఇక్కడ ఇదే లెవెల్ని మనకి ఒక రెసిస్టెన్స్ లాగా తీసుకొని ఇక్కడ నుంచి రిజెక్షన్ అనేది వచ్చి మనకి ఫిఫ్త్ వేవ్ అనేది కంప్లీట్ చేసుకుంది. ఇనిషియల్గా మనకి నిన్న మనం ఏమనుకున్నాం, ఫిఫ్త్ వేవ్ అనేది ఇక్కడే ఎండ్ అయిపోయింది అనుకున్నాము. కానీ మార్కెట్ అనేది మనకి ఇక్కడ ఫిఫ్త్ వేవ్ అనేది ఇవాళ మనకి ఎండింగ్ అనేది మనకి ఇచ్చింది. అది మనకి ఇది కరెక్ట్గా మనకి ఫస్ట్ వేవ్, థర్డ్ వేవ్, మనకి ఫిఫ్త్ వేవ్ కూడా మనకి ఒకటే డైరెక్షన్లో మనకి అలైన్ అనేది మనకి అయ్యింది. అయిన తర్వాత ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా మనకి చూసుకుంటే ఇది మనకి 1 2 3 4 5 మనకి 5 వేవ్స్ కంప్లీట్ అయ్యి దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ కరెక్షన్లోకి వచ్చింది. ఇక్కడ కరెక్షన్లో చూసుకుంటే మనకి 1 2 దాని తర్వాత చూడండి ఇక్కడ అప్ అండ్ డౌన్ అయితే మనకి 1 2 3 4 5 6 అంటే 1 2 3 4 5 6 7. ఇక్కడ చూడండి మనకి డౌన్ సైడ్ కూడా మనం చూసుకున్నట్టయితే మనకి 1 2 3 4 5 6 7 కంప్లీట్గా మనకి 7 వేవ్స్ అయితే మనకు ఉన్నాయి. సో 7 వేవ్స్ అంటే మనకి అది కరెక్ట్ వేవ్ అయితే మనకు ఉంటుంది అన్నట్టు. సో మనకి ఇక్కడ కరెక్ట్ వేవ్ అనేది మనకి ఎండ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మాక్సిమం మనకి మార్కెట్ ఒకవేళ అప్ సైడ్కి వెళ్ళాలి అని అనుకుంటే ఇక్కడ నుంచి మనకి థర్డ్ వేవ్ అనేది మనకి స్టార్ట్ అనేది అవుతుంది కదా. సో మనకి థర్డ్ వేవ్ టార్గెట్ మన గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఇక్కడ థర్డ్ వేవ్ టార్గెట్ వచ్చేసరికి మనకి ఇక్కడ అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ 22,168.70 నుంచి మనకి 22,252 లెవెల్స్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. ఈ జోన్ వరకు మనకి రేపు ఇనిషియల్ ర్యాలీ అయితే మనకు ఉంటుంది. సో 855 నుంచి మనకి 22,168 అని అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఒక 200 to 350 పాయింట్స్ అయితే మనకు ఉంది. సో అది మనకు ఒక మంచి రిటర్న్స్ అయితే మనకి ఇస్తుంది. సో థర్డ్ వేవ్ అంటే మనకి చాలా మంచి ర్యాలీ అయితే మనకు వస్తుంది, అంటే చాలా స్పీడ్గా ఉంటుంది ర్యాలీ. సో మనకి ఇక్కడ థర్డ్ వేవ్ అనేది ఎండ్ అనేది అయిపోయి కరెక్షన్ తీసుకొని మళ్ళీ మనకి ఫైనల్ వేవ్ అప్రాక్సిమేట్లీ 22,252 నుంచి మనకి 22,312 లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకి ర్యాలీ అనేది అంటే ఫాల్ అనేది ఈ లెవెల్స్ నుంచి మనకి స్టార్ట్ అయింది కాబట్టి మనకి 252 లెవెల్స్ అంటే అప్రాక్సిమేట్లీ మనకి 50% లేదంటే 61.8% రిట్రేస్మెంట్ వరకు అయితే మనకు వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఒక కరెక్షన్ డిప్ అనేది మనకు తీసుకొని దాని తర్వాత మనకి అది జిగ్జాగ్ ప్యాటర్న్ లేదంటే రెక్టాంగిల్ మన ట్రయాంగిల్ ప్యాటర్న్ లేకపోతే ఫ్లాట్ మనకి ఏదైనా ప్యాటర్న్ ఫామ్ కావచ్చు కరెక్షన్ తర్వాత. సో అప్పటికైతే మనం ఆలోచిద్దాం. యాజ్ ఆఫ్ నో మనం ఇక్కడ ఒక ర్యాలీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసుకున్నాం జిగ్జాగ్ ప్యాటర్న్ది. సో జిగ్జాగ్ ప్యాటర్న్ ఒకవేళ మనకు ఫామ్ అవుతున్నట్టయితే అట్లకి ఇప్పుడు ఇంపల్స్ వేవ్ మనకు వస్తున్నట్టయితే మనకి ఇది ఈ 168 నుంచి 252 లెవెల్స్ వరకు అయితే మనం ఇందులో ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒకవేళ మనం ఎంట్రీస్ మీరు తీసుకున్నట్టయితే స్టాప్ లాస్ ఈ లెవెల్స్లో అయితే మనకు ఉంటుంది. కానీ ఎంట్రీ అనేది మనకి ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం ఎంట్రీ అయితే మనం తీసుకోవాలి. ఇక్కడ మనకి అన్ని ఇక్కడ చూడండి కంటిన్యూస్గా మనకి లోవర్ లోస్ మనం ఫామ్ చేసుకుంటూ వచ్చినాయి, కానీ ఇక్కడ కూడా మనకి హైయర్ లో మనం ఫామ్ చేయలేదు. సో మనకి ఫస్ట్ కన్ఫర్మేషన్ మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది కావాలి. సో మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది అయిపోయింది. సో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ చెక్ చేయాల్సింది హైయర్ లో మనకు ఫామ్ చేసిందా లేదా అన్నది. సో ర్యాలీ వచ్చింది, ఇక్కడ నుంచి మనకు ఒక డిప్ అనేది తీసుకొని అప్ సైడ్కి వెళ్తే మనకి ఇంకా డబుల్ కన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక హైయర్ లో అంటే రీటెస్ట్ చేసేంత వరకు అయితే వెయిట్ చేయండి. వన్స్ మార్కెట్ రీటెస్ట్ చేస్తున్నట్టయితే మనకి స్టాప్ లాస్కి మరీ మనం దగ్గరకు అయితే మనం వచ్చేస్తాము. సో అప్పుడు మనకి రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, రివార్డ్ అనేది చాలా ఎక్కువ అనేది ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మనం కళ్ళు మూసుకొని ఇందులో ఎంట్రీస్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. పోతే చాలా తక్కువ అమౌంట్, మినిమల్ అమౌంట్ పోతుంది. అండ్ ఒకవేళ వస్తే కూడా మనకి చాలా మంచి రిటర్న్స్ అయితే మనకు వస్తాయి. ఒకవేళ ఇన్ కేస్ ఈ అనాలిసిస్ కనుక రాంగ్ అయితే మనకి పోయినా పెద్ద ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ మనం అనాలిసిస్ని
మళ్ళీ ఎక్కడ పొరపాటు అయిందో మనం చెక్ చేసుకొని మళ్ళీ మనం రీఎంట్రీస్కి అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది నిఫ్టీకి సంబంధించి అనాలిసిస్. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీది డైరెక్ట్ మీకు 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్యాంక్ నిఫ్టీది కూడా మనం ఏమనుకున్నాము, నిన్న 2 సినారియోస్ సేమ్ నిఫ్టీలోనే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం 2 సినారియోస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మార్కెట్ ఇక్కడ నుంచి మనకు అప్సైడ్కి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి మనకు ఒక మంచి ర్యాలీ వస్తుందని చెప్పేసి అనుకున్నాము. ఇనిషియల్గా మనకి మార్కెట్ అన్నది ఇక్కడ చూసుకుంటే మనకి కొంచెం అప్సైడ్కి మనకి వెళ్ళినట్టే వెళ్ళింది. దాని తర్వాత మార్కెట్ మనకి డౌన్ సైడ్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ వచ్చి ఏదైతే మనం ఇంతకు ముందు లైక్ ఈ నిన్నటి ఎక్స్ప్లెనేషన్ కంటే ముందు మనం టార్గెట్ 45,840 లెవెల్స్ వరకు అయితే మనం ఇచ్చాము. సో ఆ లెవెల్స్ని ఇవాళ మనకి హిట్ చేసింది. సో ఇక్కడ మనకి కంప్లీట్గా మనకి జెడ్ వేవ్ అన్నది అంటే లైక్ ఏదైతే మనకి 333 ప్యాటర్న్ ఫామ్ అనేది అవుతుందో అది మనకి ఇక్కడ ఈ లెవెల్స్లో ఎండ్ అవుతుందని చెప్పేసి మనం అనుకున్నాము. కానీ ఇక్కడ మనకి కొంచెం కాంప్లికేటెడ్గా మనకి ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అయ్యి మళ్ళీ మనకి ర్యాలీ అంతా వచ్చేసరికి ఇక్కడ ఎండ్ అనేది అయిపోయి కానీ మళ్ళీ మనకి స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ మార్కెట్ అనేది ప్రీవియస్గా ఏదైతే మనకి రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్నే మనకి లైక్ సపోర్ట్ లైక్ రెసిస్టెన్స్ లాగా తీసుకుంది. లైక్ ఈ లెవెల్స్ ఏదైతే ఉందో దీన్ని మనకి రెసిస్టెన్స్ లాగా తీసుకొని దాని తర్వాత అక్కడ నుంచే మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకి వచ్చేసి మనకి ఇక్కడ జెడ్ వేవ్ అయితే మనకి ఎండ్ అనేది అయిపోయి ఇక్కడ ఎండ్ అనేది అయిపోయిన తర్వాత యాక్చువల్గా మీకు ఇక్కడ నేను బై చేసింది నిన్న చెప్పాను. కానీ లైక్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేను డౌన్ సైడ్కి ఈ లెవెల్స్కి వచ్చిన తర్వాత 45,840 లెవెల్స్కి వచ్చిన తర్వాత నేను ఇక్కడ లైక్ కాల్ ఆప్షన్స్లో నేను లాంగ్ పొజిషన్స్ తీసుకొని అది అలానే ఉంచాను. ఉంచి యాక్చువల్గా ఏమంటారు నేను గ్రూప్లో టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం అయితే నేను మర్చిపోయాను. ఇక్కడ చూడండి మనకి యాక్చువల్గా నేను ఏదైతే ఎంట్రీ తీసుకున్నానో అది జస్ట్ ఏమంటారు కొంచెం రిస్క్ తీసుకుని అయితే నేను ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ రాకముందే నేను ఎంట్రీ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మార్కెట్ అప్సైడ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి 1 2 3 4 5 మనకి ఫస్ట్ వేవ్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ డిప్ అనేది వచ్చింది. ఇది మనకి ఏబిసి. దాని తర్వాత మళ్ళీ మనకి 1 2 3 4 5 మనకి ఇక్కడ ఫస్ట్ వేవ్ అనేది ఎండ్ అనేది అయిపోయింది. 1 2 ఇక్కడ చూడండి 1 2 3 4 5 మనకి థర్డ్ వేవ్ ఎండ్ అనేది అయిపోయింది. దాని తర్వాత 1 2 3 4 దాని తర్వాత మళ్ళీ 5 ఇక్కడ మనకి ఫిఫ్త్ వేవ్లో కూడా 1 2 3 4 5 మళ్ళీ మనకి ఇక్కడ 1 2 1 2 అయింది కదా, మనకి ఇక్కడ థర్డ్ వేవ్ అన్నది ఎండ్ అయిపోయింది. ఇది 3 4 5 ఇక్కడ మళ్ళీ మనకి ఫిఫ్త్ వేవ్ ఎండ్ అయిపోయింది. ఫిఫ్త్ వేవ్లో మనకి క్లియర్ కట్గా మంచిగా మనకు ఒక ఎండింగ్ డయాగ్నల్ ఫామ్ అయింది. అయితే ఇక్కడ ఈ లెవెల్స్కి వచ్చిన తర్వాత నేను కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అన్నది చేసుకొని మనకి ఫోర్త్ వేవ్ ఏదైతుందో ఈ ఫోర్త్ వేవ్ కింద నేను ఇక్కడ వన్స్ మార్కెట్ డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇందులో పుట్ ఆప్షన్స్ని నేను తీసుకోవడం మర్చిపోయాను. యాక్చువల్గా అయితే ఇక్కడ మనం పుట్ ఆప్షన్స్ని మనం ఎంట్రీ తీసుకోవాలి. కానీ ఇక్కడ నేను పుట్ ఆప్షన్స్ని తీసుకోవడం మర్చిపోయి ఇక్కడ తీసుకోకుండా నేను మార్కెట్ ఎప్పుడైతే మనకి ఇక్కడ నుంచి మనకి రివర్సల్ అన్నది వస్తుందో ఇక్కడ మనకి ఏబీసీ ప్యాటర్న్ కింద నేను కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ ఎందుకు ఏబీసీ అని అంటే మనకి 38.2% మనకి రిట్రేస్మెంట్ అనేది అయిపోయింది. సో మనకి మార్కెట్ ఇప్పుడు మనకి కరెక్షన్లో ఉంది కాబట్టి మనకి లైక్ 5 వేవ్స్ అనేది కూడా మనకి అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఏ దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ బీ వేవ్ దాని తర్వాత మళ్ళీ మనకి సి వేవ్ అంటే సింగిల్ జిగ్జాగ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ నేను లాంగ్ పొజిషన్ అయితే నేను తీసుకున్నాను. కానీ వెంటనే మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ అనేది వచ్చి మనకి హిట్ చేసింది. ఇక్కడ మనకు ఒక ఇంపల్స్ వేవ్ అనేది మనకి ఫామ్ అనేది చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది. సో ఇనిషియల్గా నేను పెట్టుకున్నది ఈ లెవెల్స్ అంటే లైక్ ఈ 343 నుంచి ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ 146 లెవెల్ ఈ లెవెల్స్ వరకు వచ్చిన తర్వాత మార్కెట్ రివర్సల్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. అండ్ ఇక్కడ ఎప్పుడైతే రివర్సల్ అవుతుందో ఈ లైక్ ఇక్కడ నేను కన్ఫర్మేషన్ రాకముందే నేను ఇక్కడ ఎంట్రీ అయితే నేను తీసుకున్నాను. సో దానివల్ల నేను ఇక్కడ లాస్ అయితే నేను బుక్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇవాళ నేను ఓవర్ ట్రేడింగ్ అయితే నేను చేశాను. ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను పెట్టడం అయితే జరిగింది. సో ఓవర్ ట్రేడింగ్ వల్ల ఏంటంటే ప్రాఫిట్స్ వచ్చాయి, లాస్ వచ్చాయి అండ్ కొన్ని చూసుకోకపోవడం వల్ల లాస్ కూడా వచ్చింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే అది కాస్ట్ అన్నట్టే అయిపోయింది. కానీ మన ట్రేడింగ్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కదా, బ్రోకరేజ్ అవన్నీ చూసుకుంటే నా వచ్చిన మనీ కూడా అందులోనే పోతుంది. అండ్ ఫ్రీక్వెంట్గా ఇన్ అండ్ అవుట్ అవ్వడం వల్ల మన బ్రోకరేజ్ అనేది మనకి చాలా ఎక్కువ అనేది దెబ్బ పడుతుంది అన్నట్టు, బ్రోకరేజ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా. అందుకే ఏంటంటే మనం ఒకసారి మనం పొజిషన్ తీసుకున్నామనంటే దాన్ని ఎంత లైక్ మ్యాక్సిమం పాసిబుల్ ఎంత కుదిరితే అంత దాన్ని మనం పుష్ చేస్తూనే ఉండాలి. లైక్ మనకి మ్యాక్సిమం రిటర్న్స్ రావాలి అండ్ ఇన్ అండ్ అవుట్ అన్నది మనం చేసుకోకుండా మ్యాక్సిమం రిటర్న్స్ వచ్చేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలి. సో నేను మ్యాక్సిమం అదే విధంగా నేను చూసుకుంటాను. కానీ ఈరోజు ఈ కరెక్టివ్ వేవ్స్లో మనకి ఇదే ప్రాబ్లము, ఎక్కడ ఏది అవుతుందో అన్నది మనకి అట్లీస్ట్ ఒక 50% ఫామ్ అయ్యేంత వరకు కూడా మనం అనుకోలేము. ఎందుకంటే
ఆ 50% ఫామ్ అయ్యే కంటే ముందు మనకు ఒక 2-3 పాసిబిలిటీస్ వస్తాయి. అంటే లైక్ ఫస్ట్ టైం మనం జిగ్జాగ్ అనుకుంటాము, దాని తర్వాత ఫ్లాట్ అనుకుంటాము, దాని తర్వాత ట్రయాంగిల్ కూడా ఫామ్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటాము. సో ఈ విధంగా ఏది ఫామ్ అవుతుందో మనకు క్లారిటీ ఉండదు. అది వచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే ఇదే ఫామ్ అవుతుందని చెప్పేసి కన్ఫర్మ్ అనుకొని ఎంట్రీ తీసుకుంటే అది నెక్స్ట్ ఇంకేదో ఫామ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మన స్టాప్ లాస్ హిట్ అవ్వడం అనేది అయ్యి మనం లాస్ అయితే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే చేయాలి. సో ఇందులో కరెక్ట్ ఎంట్రీస్ తీసుకోవాల్సిన ప్లేస్లో ఎంట్రీస్ తీసుకోకుండా ఎంట్రీస్ తీసుకోవద్దు అని మనం రూల్స్లో ఏదైతే మనం పెట్టుకుంటామో అక్కడ ఎంట్రీ తీసుకోవడం వల్ల ఓవరాల్గా ఇవాళ కొంచెం అటు ఇటు అయితే మన ట్రేడింగ్ అనేది అయిపోయింది. సెటప్ అంతా రూల్స్కి విరుద్ధంగా ఇవాళ ట్రేడింగ్ అయితే చేయడం అయితే జరిగింది. సో అప్పుడప్పుడు అలా జరిగితేనే మళ్ళీ తిరిగి మన రూల్స్ని వెతుక్కుంటూ ఆ రూల్స్కి స్టిక్ అవ్వడానికి మనం ట్రై చేస్తూ ఉంటాము. సో ఇది ఒక మంచి గుణపాఠం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు లైక్ మన అనాలిసిస్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఇది మనకి ఫస్ట్ వేవ్, దాని తర్వాత ఇది మనకి సెకండ్ వేవ్. సో మనకి సెకండ్ వేవ్లో ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఇది ఏ వేవ్ మనకి కంప్లీట్ అనేది అయ్యింది. సో మనకి ఏ వేవ్లో మనకి ఇంపల్స్ వేవ్ అనేది మనకు ఉంటుంది. ఇది 1 2 3 4 5. దాని తర్వాత మళ్ళీ మనకి బి వేవ్ మనకి రిప్లేస్మెంట్ అనేది తీసుకుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఒక డిప్ వచ్చే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. సో ఇక్కడ డిప్ ఏదైతే ఉంటుందో ఇది మనకి సింగులర్ వేవ్ లాగా రావచ్చు, లేదంటే మళ్ళీ మనకు ఒక ఇంపల్స్ వేవ్ అన్న రావచ్చు. సో అది మాక్సిమం మనకి డిప్ అనేది మనకి ఇక్కడ 146 వరకు అయినా రావచ్చు, లేదంటే మనకి 46,000 వరకు మనకి డిప్ అనేది తీసుకొని ఇక్కడ నుంచి మార్కెట్లో మనకు ఒక మంచి అప్సైడ్ మూమెంటం అయితే మనకి ఇస్తుంది. సో ఇక్కడ కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే చేయండి. ఒకవేళ మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్నా కూడా ఆవేశపడి ఇందులో ఎంట్రీస్ అయితే ఏం ప్లాన్ చేయకండి. కొంచెం మార్కెట్లో మనకి ఇంకా మంచిగా మనకి డిప్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ మనకి 46,150 నుంచి 46,000 లెవెల్స్ వరకు మనకి ఒక డిప్ వచ్చిన తర్వాత అక్కడ ఎంట్రీస్ ప్లాన్ చేసుకున్నట్టయితే మనకి క్లియర్ కట్గా ఒక ఎంట్రీ అయితే మనకు ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక 2 ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. ఇది యాజ్ ఆఫ్ నో నేను ఒక ఇంపల్స్ వేవ్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు 1 2 3 4 5. సో ఒకవేళ ఇది మనకి ఇంపల్స్ వేవ్ కాకుండా ఇదే మనకి కరెక్టివ్ వేవ్ అని అనుకున్నట్టయితే మనకి ఇది ఏబిసి కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఏబిసి అంటే మనకి ఏ వేవ్ సింగులర్ వేవ్ ఉంది, దాని తర్వాత మళ్ళీ మనకి సి వేవ్లో మనకి ఏబిసి ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అనేది అయింది. సో ఇక్కడ మనకి 1 2 3 4 5 ఇది మనకి 5 వేవ్, దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ 1 2 3 4 5 మనకి ఇది ఒక ఎండింగ్ డయాగ్నల్ లాగా కూడా మనకి అంటే కాంట్రాక్టింగ్ ట్రయాంగిల్ లాగా కూడా మనకి ఫామ్ అనేది అయింది. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఏబిసి మనకి సెకండ్ వేవ్ ఎండ్ అనేది అయిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్ ఇది థర్డ్ వేవ్ అనేది మనకి స్టార్ట్ అనేది అయిపోతుంది. సో థర్డ్ వేవ్లో మనకి ఈ ఫస్ట్ వేవ్ కొంచెం డల్గానే మనకు ఉంటుంది అంటిల్ మనకి ఈ ప్రీవియస్ హైని మనకి బ్రేక్ చేసేంత వరకు. వన్స్ ఈ ప్రీవియస్ హైని మనం బ్రేక్ చేసుకుని దాని తర్వాత ఎప్పుడైతే మనకి కరెక్షన్ అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి వెళ్ళడం స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మార్కెట్ చాలా ర్యాపిడ్గా వెళ్ళిపోతుంది. లేదా ముందే పార్టిసిపేషన్ అనేది జరగడం స్టార్ట్ అయితే ఈ థర్డ్ వేవ్ స్టార్టింగ్ నుంచే లైక్ ఆల్మోస్ట్ ఈ లెవెల్స్కి దగ్గర వస్తుందంటే అక్కడ నుంచి మనకి చాలా ఫటాఫట్ అంటే వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్కడైనా సరే థర్డ్ వేవ్ చూడండి, ఇది మనకి థర్డ్ వేవ్ చూడండి ఎంత ర్యాపిడ్గా మనకి పడిపోయింది. ఇది మనకి థర్డ్ వేవ్ మనకి ఎంత ర్యాపిడ్గా పడిపోయింది చూడండి. సో మనకి ఈ ఇంపల్స్ వేవ్స్ ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి థర్డ్ వేవ్ ఇది. సో ఇది మనకి థర్డ్ వేవ్ ఎంత ర్యాపిడ్గా మనకి ర్యాలీ అన్నది వచ్చింది. సో అలానే ఇంపల్స్ వేవ్స్ మనం ఎప్పుడైనా మనము ట్రావెల్ చేయాల్సింది, మాక్సిమం ప్రాఫిట్స్ మనం తీసుకోవాల్సి క్యాప్చర్ చేయాల్సింది థర్డ్ వేవ్లోనే. సో నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇది మనము ఇంపల్స్ వేవ్ అనుకుంటే ఇది మనకి ఇక్కడ చూడండి, ఇది మనకి బ్రేక్అవుట్ అన్నది ఇచ్చింది. ఇది మనకి ఇంపల్స్ వేవ్, ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా ఇంపల్స్ వేవే. ఇది మనకి రీటెస్ట్ చేసుకొని మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది. సో ఇది మనకి 1 2 3 4 5 ఇక్కడ నుంచి ఇక్కడ కూడా చూడండి మార్కెట్ కంటిన్యూస్గా మనకి డౌన్ సైడ్కి ఇంపల్స్ వేవ్లో అంటే లైక్ థర్డ్ వేవ్లో మాక్సిమం మనకి రీటెస్ట్ అనేది తక్కువ ఉంటుంది, ఒక సింగిల్ సైడ్ ఫ్లోనే మనకి ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వేవ్స్లో మనము పొజిషన్స్ అన్నది తీసుకొని మంచి ప్రాఫిట్స్ని అయితే మనం బుక్ చేసుకోవచ్చు. సో ఇది నేను మిస్ చేసుకొని అన్ని పిచ్చి ఎంట్రీస్ అన్ని నేను తీసుకున్నాను ఆవేశపడి. సో అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి. అండ్ ఇది ఒక రోగం లాగా మనం కన్సిడర్ చేయాలి. ఆ రోగానికి మనము రాకుండా మనం చూసుకోవాలి. సో దానికి మందులు ఏంటి అంటే రూల్స్. మనం ఎంత డిసిప్లైన్డ్గా అండ్ ఎంత మంచిగా మన రూల్స్ని ఎంత స్ట్రిక్ట్గా మన రూల్స్ని ఫాలో అయితే మనకి ప్రాఫిట్స్ అనేది మనకి అంత మంచిగా మనకి వస్తుంది. సో ఇవాళ నేను ఆ రూల్స్ని పాటించలేదు అంటే లైక్ నాది నేనే ఆ రోగాన్ని పిలుచుకున్నాను అన్నట్టు దా అని చెప్పేసి. సో మీరు కూడా ఇలాంటివి ఏదైనా తప్పులు చేస్తుంటే వాటిని అవాయిడ్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ అయితే చెప్పాను. ఒకవేళ ఇదే మనకి సెకండ్ వేవ్ అనుకుంటే మనకి కొంచెం ర్యాలీ అనేది వస్తుంది అప్ సైడ్కి. అండ్ ఒకవేళ మనకి మార్కెట్ ఇది మనకి ఇంపల్స్ వేవ్ కింద కన్సిడర్ చేసుకొని ఇది మనకి బీ వేవ్ కనుక మనకి అవుతున్నట్టయితే సి వేవ్ ఇంకా మనకి 150 లెవెల్స్ వరకు 150 నుంచి 46,000 లెవెల్స్ వరకు కూడా మనకి వస్తుంది.
సో ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉండి ఇంకేదైనా అడగాలనుకున్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగచ్చు. లేదా మీకు వీడియో నచ్చినా కూడా కొంచెం వీడియో నచ్చింది, కంటెంట్ బాగుంది అని చెప్పేసి కూడా మీరు కమెంట్స్ చేయండి. సో మీరు లైక్స్ అండ్ కమెంట్స్ చేస్తుంటేనే నా వీడియో బాగుందన్నది నాకు కూడా తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా మంచి కంటెంట్తో మేము ముందుకు రావడానికి అయితే నేను ట్రై చేస్తాను. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.